మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో గవర్నర్కి చెప్పకుండా ఈ వ్యవహారం అంతా నడిపారని చెప్పి చాలా గొడవైంది కదా ఆ విషయం. మళ్ళీ మీరు రాజ్యాంగపరమైన చట్టపరమైన విషయం నుంచి మళ్ళీ మరొక ఈ అప్లైడ్ సంఘటనలోకి వస్తున్నారు మీరు. అవును, అంటే దాన్ని నేను అప్లై చేసుకుంటున్నాను, దానికి ఎట్లా ఇలా జరిగింది కదా. మీకు మొదలే చెప్పాను కదా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు అనబడే గ్యాంగులు కానీ ప్రతిపక్షాలు అనబడే గ్యాంగులు కానీ వీళ్ళు రాజ్యాంగ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది రాజ్యాంగం ఇలా లేదు. ఓకే, మీరు ఎప్పుడైతే మెజారిటీ ద్వారా అధికారంలోకి వస్తామని భ్రమించారో అప్పుడు ఏం జరుగుతుంది? బాగా డబ్బున్న కులాలు లేదా డబ్బున్న గ్యాంగులు కొంతమంది తయారయ్యి, సపోజ్ తెలంగాణలో అనుకోండి, తలా ఒక 25-30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను 60 మందిని గెలిపించుకుంటా 2000 కోట్లు పెట్టి. ఓకే, నిజాయితీ పరులైనటువంటి రాజకీయ నాయకులు ఎవరు నాతో పోటీ పడలేరు. నేను ఎప్పుడైతే తలా 40 కోట్లు ఇచ్చానో 2000 కోట్లు 2-3 కోట్లు పెట్టేశా, ఈ 60 మందిని గెలిపించుకున్నా. అప్పుడు ఈ రాష్ట్రం ఈ రాజ్యం నాది, నా ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తా, ఎదురొచ్చిన వాడిని జైల్లో పెట్టేస్తా, వాళ్ళ బిజినెస్లన్నీ దెబ్బతీసేస్తా, అంతులేని అవినీతికి, కులపాలనకి, కుటుంబ పాలనకి, అంతులేని అవినీతికి దారితీస్తుంది, అణచివేతకి. ఇది భారతదేశంలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. మీకు వెస్ట్ బెంగాల్లో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తి అయిపోతున్నాయి, సాయంత్రం 6 గంటలకల్లా మెజారిటీ రావడం ఖాయం అని తేలిపోయింది. వెంటనే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరి మీద పడ్డారు, దొరికిన వాడిని దొరికినట్టు కొట్టారు, కొన్ని ఇళ్ళు చంపారు, కొంతమంది ఆడవాళ్ళని లేప్ చేశారు. కారణం ఏంటంటే రేపటి నుంచి మా పోలీసులే కదా. నిన్న ఆంధ్రాలో కూడా అదే జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇళ్ల మీద పోయి కోడిగుడ్లు రాళ్ళు వేశారు, బయట కొడితే కొట్టి చంపేవాళ్ళు కూడా. అడ్డుకునే నాదుడెవరండి? పోలీసులు చోద్యం చూస్తుంటారు. ఓకే, ఇది ఇట్లా మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, అసెంబ్లీలో మెజారిటీ ద్వారా, పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం, ఇవి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో పార్లమెంట్లో మెజారిటీ ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు అని ఉంటుంది పాకిస్తాన్ రాజ్యాంగంలో. అట్లాగే ఒక అసెంబ్లీలో మెజారిటీ ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అనేది అక్కడ ఆర్టికల్ 130 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఇలా ఎక్కడైనా ఉన్నాయా? హరిబాబు గారు, మీరు ఉన్నదేమో భారతదేశంలో, మీరు కాదు, మీరు ఉన్నదేమో భారతదేశంలో. పాకిస్తాన్ రాజ్యాంగం మన రాజ్యాంగానికంటే పాకిస్తాన్ రాజ్యాంగం బాగుందన్నట్టుగా చెప్తున్నారు మీరు. బాగుందా? అక్కడ ఇంతవరకు ఒక్క ప్రధానమంత్రి బతికి పట్టగట్టిన లేడు. ముగ్గురినేమో ఉరిదీశారు, ఒకళ్ళనేమో బాంబు పెట్టి పేల్చారు, ఇప్పుడు ఒకడేమో జైల్లో ఉన్నాడు, అంటే పక్క దేశం వాళ్ళతో పోలుస్తున్నారు మీరు. అంత దరిద్రమైనటువంటి రాజ్యాంగం, దాన్ని మనం ఇక్కడ అమలు పరుస్తున్నాం. సార్, ఈవీఎంల దగ్గర నుంచి మనం రాజ్యాంగం దాకా వెళ్ళాం. అసలు ఈవీఎంలో ఏంటి గోలది? మీ ఉద్దేశం ఏంటి ఈవీఎంల గోలని?